తగ్గాలంటే ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాలు అక్కడ రావాలి, తెలంగాణ యువతకి ఇక్కడ ఉద్యోగాలు, దానికోసం మా ప్రయత్నం. వలసలు ఆగాలి ఖచ్చితంగా. మీరు అనుకున్న నేను తెలుసా, మొత్తం అందరూ ఉన్న 100 ఉద్యోగాలకి 10,000 మంది కొట్టుకుంటే కనీసం దాంట్లో మొత్తం 10,000 మంది తెలంగాణ వాళ్ళు కావాలని నేను కోరుకుంటా ఉంటా. దానికోసం మా ప్రయత్నం. అందుకు నేను ఎప్పుడు దృష్టి సారించలా. కానీ కూర్చొని మమ్మల్ని బెదిరిస్తా ఉంటే మటుకు ఇక్కడితో దయచేసి ఇది ఆపండి. ఇక లేదా కూర్చోబెట్టి ప్రజలు కోరుకున్నప్పుడు, మా నాయకులు కోరుకున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో అవసరమైన ఆయన ప్రతి చోట తిరుగుతాం. దానికి భయపడడం తెలియజేసుకుంటున్నాను. నేను పారిపోలేదు సార్, చెప్పండి సార్. నేను ఇప్పుడే తెలియజేస్తాను. నేను ఒకవేళ అలాంటి తప్పు జరిగి ఉంటే జనసేన తరపు నుంచి ఓకే, నేను ఇప్పుడే తెలియజేస్తున్నాను. జనసేన తరపు నుంచి అలాంటి తప్పు ఉంటే క్షమాపణ నేను చెప్తాను. సార్, నేను ఆయన నాగేశ్వర్ గారి లాగా నేను కాన్స్పిరసీ థియరీలు చేయలేను సార్. సార్ మీరు వింటున్నారా? మీకు చెప్తాను. మీరు ఆగండి, ఆయన మాట్లాడండి. నేను విశ్లేషకులు చెప్పినట్టుగా ఒక వినని మాటల్ని నాకు ఎవరు చేశారు నాకేం తెలుసు సార్. అది దాని వెనక కుట్రుందా? ఒక్కడైతే ఉంది, ఈ సభ జరగకూడదని అయితే ఉంది. అది ఎవరికి ఉంది ఏంటో నాకు నిజంగా నాకు తెలియదు.